అందరికీ నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్ నేను రాజు మరి ఈ రోజు శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తలు అయితే చూద్దాం ఇక వార్తలు చూసే ముందు ఈ రోజు అయితే మనకు ప్రముఖ రచయిత కవి తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ జననీ జయకేతం ఏదైతే పాట రచయిత ఉంటారో అందశ్రీ గారు అయితే మృతి చెందడం చాలా బాధాకరం అని చెప్పుకోవాలి మరి 7 గంటల 25 నిమిషాలకు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని చెప్పేసి కూడా డాక్టర్లు వైద్యులు అయితే నిర్ధారించారు సో ఇప్పటికే పార్థివ దేహాన్ని కూడా ఇంటిలో ఏదైతే లాలాగూడకైతే తరలించడం జరిగింది ఇక జనాలందరి కోసం ప్రజలందరి కోసం కూడా సందర్శనార్థం అక్కడైతే ఉంచుతారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది మరి తెల్లవారుజామునే పొద్దున స్పృహ తప్పి కింద పడిపోయారు సో కింద పడిపోవడంతో కుటుంబ సభ్యులందరూ కలిసి కూడా గాంధీ ఆసుపత్రికి అయితే తరలించారు సో అప్పటికే కొద్దిగా తీవ్ర అస్వస్థతకైతే గురయ్యారు సో చికిత్స పొందుతూ కూడా మరణించారు చనిపోవడం జరిగింది సో 7 గంటల 25 నిమిషాలకు చనిపోయినట్లయితే వైద్యులు ప్రకటించారు సో తను రాసినటువంటి పాటలు ఏవైతే ఉంటాయో జయ జయ హే తెలంగాణ మన రాష్ట్ర గీతం అట్లాగే మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు సో ఇట్లాంటి ఎన్నో పాటలు కూడా రాసి తెలంగాణ సమాజానికి అయితే ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చినదైతే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మరి తనైతే సిద్దిపేట జిల్లా రేబర్తి అనే గ్రామంలో జన్మించారు సో ఆ చిన్నప్పటి నుంచి కూడా వీటిపైన అంటే పాటలపైన సో ఇష్టంతో ఇవన్నీ సమాజానికి ఉపయోగపడేటువంటి పాటలు అయితే రాసి తెలంగాణ సమాజాన్ని తెలంగాణ ఉద్యమంలో కూడా తన పాత్ర కీలకం అని చెప్పుకోవచ్చు సో ఇప్పుడు భౌతికంగా తను మన ముందు లేకున్నప్పటికీ కూడా తన పాటలు అయితే ఎప్పుడూ మనకైతే రోజు పొద్దున్న లేస్తే కూడా మనం ఆ పాటలు అయితే ఖచ్చితంగా పాడుకుంటాం ముఖ్యంగా జయ జయ హే తెలంగాణ ఏదైతే ఉంటుందో అది రాష్ట్ర గీతం కాబట్టి మరి ఆ పాట పాడుకున్న ప్రతిసారి అయితే మనకు అందశ్రీ గారు అయితే ఖచ్చితంగా గుర్తు వస్తారు మరి ఈ మధ్య కాలంలో మనం అయితే చాలామంది కళాకారులను అయితే కోల్పోతున్నాం గతంలో గద్దర్ గారు కావచ్చు సో అదే ఇట్లా వంగపండు గారు కావచ్చు వీళ్ళందరూ కూడా మనని కోల్పోవడం అనేది తెలంగాణ సమాజానికి వీళ్ళందరూ ఎన్నో రకాలైనటువంటి స్ఫూర్తిదాయకం అని చెప్పుకోవచ్చు అంటే మన పల్లె విధానం కావచ్చు మరి ప్రభుత్వాలను ఎట్లా ప్రశ్నించాలి మన జీవనాలు ఎట్లా బాగుపడతాయని చెప్పేసి కూడా వీళ్ళందరూ నిరంతరం కూడా గద్దర్ కావచ్చు అందశ్రీ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా మనకు తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ సమాజం కోసం చాలా మంచి పాటలు కావచ్చు మాటలు కావచ్చు సో వాళ్ళైతే మనకైతే అందివ్వడం జరిగింది సో వాళ్ళు మనకు భౌతికంగా దూరంగా ఉన్నప్పటికీ పాట రూపంలో మనకైతే ఎప్పుడు కూడా వాళ్ళకైతే మనం తలుచుకుంటూ కనిపిస్తున్నాం సో వాళ్ళ ఫ్యామిలీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఇక వాళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్ర మంత్రులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్లాగే మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అట్లాగే కళాకారులు వీళ్ళందరూ కూడా చాలా దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక వాళ్ళ ఫ్యామిలీకి అయితే మనం సానుభూతి అయితే ప్రగాఢ సానుభూతిని అయితే తెలియజేద్దాం సో ఇక మనం వార్తల్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా పెద్దపల్లి రాజన్ రాసినటువంటి నేటి మాట అయితే చూద్దాం లంచగొంటితనం కరోనా మహమ్మారిని మించిపోతుంది ప్రభుత్వ కార్యాలయాలు అవినీతి కేంద్రాలుగా మారిపోయాయి రోజు ఎక్కడో అక్కడ లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారుల ప్రవర్తనలో ఆవగింజంతైనా మార్పు కనిపిస్తలేదు బల్ల కింద చెయ్యి పెట్టనిదే ఫైలు కదలట్లేదు ఆఫీసర్లకు ఎంతో కొంత సొమ్ము ముట్టందే పని కావట్లేదు తిరిగి హాజరైపోయిన బాధితులు లంచం ఇవ్వడానికే మొగ్గు చూపుతున్నారు కడుపు మండిన కొంతమంది అవినీతి అధికారులు సమాచారం ఇచ్చి నేరుగా పట్టిస్తున్నారు ఉన్నతమైన చదువులు చదువుకొని సర్కారు ఉద్యోగాలు సాధించి ప్రభుత్వం ఇచ్చే జీతభత్యాలు తీసుకొని సిగ్గు లేకుండా సామాన్యులు లంచాల పేరుతో హింసిస్తున్నారు లంచాలు తీసుకునే అధికారులను కఠినంగా శిక్షించే చట్టాలు రావాలి లంచం ఇవ్వడం కూడా నేరమని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని చెప్పేసి కూడా మనకు ఈరోజు పెద్దపల్లి రాజన్న నేటి మాట అయితే రాశారు మరి ప్రస్తుత సమాజంలో లంచం లేనిదే ఏ పని అయితే జరుగుతలేరు మరి కష్టపడి చదువుకొని పేదరికంలో ఉన్నప్పుడు జాబ్ కొట్టి కూడా మరి అదే పేదవాళ్ళని హింసించుకుంటూ ప్రతి పనికి అంటే గవర్నమెంట్ ఆఫీసులో ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు అది పోలీస్ స్టేషన్ కావచ్చు ఆర్డీఓ ఆఫీస్ కావచ్చు ఏ ఆఫీస్కి అయినా మనకు పైసలు పెట్టండి అయితే పని జరగదనే విషయం ప్రతి ఒక్కరికైతే తెలిసింది సో జనాలకు కూడా అదే విధంగా అలవాటైంది అంటే ఇక మనకు డబ్బులు ఇవ్వండి మనకు పని జరగదని చెప్పేసి కూడా జనాలు కూడా ఆ విధంగానైతే లంచాలు ఇస్తారు సో లంచాలు తీసుకోవడమే కాదు ఇవ్వడం కూడా నేరం అని చెప్పేసి మనకు చట్టంలో ఉన్నప్పటికీ కూడా సో ఇలాంటివి అయితే జరుగుతూనే ఉన్నాయి తీసుకునే వాళ్ళు తీసుకుంటూనే ఉంటారు సో ఇవన్నీ కూడా మన చట్ట వ్యతిరేక పనులు కాబట్టి మరి ఆ చట్టం ముందుగా లంచం ఎవరైతే ఇస్తారో ఇవ్వడం కూడా నేరం అనే విషయం తెలుసుకొని వీటికైతే దూరంగా ఉండాలని చెప్పేసి కూడా మనకు దాని యొక్క సారాంశం అని చెప్పుకోవచ్చు ఇక రైట్ మనం ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తలకైతే వెళ్ళిపోదాం ముందుగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన వార్తలు చూద్దాం ఇక ఎస్టీపీపీ 3వ ప్లాంట్ పనులు పూర్తి చేయాలి సింగరేణి సీఎండి బలరాం అయితే చెప్తున్నారు 3వ ప్లాంట్ ఏదైతే ఉంటుందో ఎస్టీసీపీపీ సో దాన్ని అయితే పనులు పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఒక వార్త కనిపిస్తుంది ఇక బరి తెగిస్తున్న మట్టి మాఫియా అంట చోద్యం చూస్తున్న అధికారులు మరి ఎక్కడ చూసినా ఇసుక కావచ్చు మట్టి కావచ్చు తరలిస్తున్నప్పటికీ అక్కడ రెవెన్యూ అధికారులు ప్రభుత్వ యంత్రాంగం కూడా చూసి చూడనట్టయితే వ్యవహరిస్తున్నాయి మరి వీళ్ళకు ఏమైనా లోపాయకారి ఒప్పందాలు ఉన్నాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే అనుమానాలకు అయితే
వ్యక్తపరుస్తున్నారని చెప్పుకోవచ్చు. మరి దాన్ని కట్టడి చేస్తలేరు అంటే వాళ్ళకి వీళ్ళకి ఏదో సంబంధాలు ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. ఇంకా చెన్నూరులో అర్ధరాత్రి దొంగల బీభత్సం, షాపు నుండి 40,000 ఎత్తుకెళ్లిన దొంగలంటూ ఒక వార్త చూడొచ్చు. మరి దొంగలు కూడా పడుతున్నారు, మరి అప్రమత్తంగా ఉండాల్సిందిగా సూచిస్తున్నారు. ఇక రోడ్డు సౌకర్యం కల్పించండి మంత్రి వివేక్ వెంకటస్వామికి బూర్గుపల్లి గ్రామస్తులు అయితే వినతి అయితే చేసిరంట. మరి తమ గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం లేక నరకయాతన పడుతున్నామని చెప్పేసి బూర్గుపల్లి దంపూర్ గ్రామాల ప్రజలు అధికారులకు అయితే తెలియజేసిరంట. ఇక పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడదాం సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ నేతలైతే పిలుపునిస్తున్నారు. ఇక జర్నలిస్టుల హక్కుల సాధనే లక్ష్యం టీడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రెహమాన్ అనారోగ్యంతో ఉన్న రిపోర్టర్కు ఆర్థిక సాయం అయితే అందజేసినట్ట. మరి జర్నలిస్టుల హక్కుల సాధనే లక్ష్యం అని చెప్పేసి కూడా వాళ్ళు జర్నలిస్టులు అంటే అంటున్నారు. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. అక్రమ నియామకాలపై దర్యాప్తు జరిపించాలి, బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఏఐఎఫ్బి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు గౌడ్ డిమాండ్ చేస్తున్నారు. అక్రమ నియామకాలు ఏవైతే ఉంటాయో వాటిపైన దర్యాప్తు జరిపించి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అక్కడ చెప్తున్న వార్త చూడవచ్చు. ఇక అన్ని రంగాల్లో ఆదర్శం అంకాపూర్ అంట. ఆత్మీయ సమ్మేళనంలో ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ చెప్తున్నారు. ఘనంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి జాతర అంటూ ఇక్కడ ఒక వార్త కనిపిస్తుంది. ఇక ప్రజా చైతన్యమే లక్ష్యం సహా చట్టం సమాచార హక్కు చట్టం సాధన కమిటీ వార్షికోత్సవంలో చంటి ముదిరాజ్ అయితే అంటున్నారు. ఇక చెరువుల ఆక్రమణలను తొలగించాలి, చెరువులు కుంటలను పరిరక్షించాలని సిపిఎం నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నట్టుగా మనకు వార్త కనిపిస్తుంది. ఇక జాతీయ రహదారిపై ఆయిల్ ట్యాంకర్ బోల్తా అంట తప్పిన పెను ప్రమాదం అంట. మండలంలోని బుస్సాపూర్ గ్రామ సమీపాన గల జాతీయ రహదారిపై ఆదివారం ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఇథనాల్ ఆయిల్ ట్యాంకర్ అదుపు తప్పి అయితే బోల్తా పడిందంట. సో ప్రమాద శాతం అక్కడ ఏం జరగలేదు అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. మోంతా తుఫాను నష్టం అంచనా వేయండి, అధికారులకు మంత్రి పొన్నం అయితే ఆదేశం ఇచ్చినట్టు. మరి మోంతా తుఫాన్ వల్ల ఎంత మేర నష్టం జరిగింది, పంట నష్టం ఎంత జరిగింది, ప్రాణ నష్టం ఎంత జరిగింది, సో ఈ మొత్తం కూడా అంచనా వేసి నివేదిక పంపించాలని చెప్పేసి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే చెప్తున్నారు. ఇక కొండగట్టు జేఎన్టీయూలో బుసకొట్టిన ర్యాగింగ్ అంట. మరి జూనియర్ విద్యార్థులకు పెళ్లి ఆపై డ్యాన్స్ అంట. మరి వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్, వెలుగులోకి రావడంతో తల్లిదండ్రుల ఆందోళన, క్యాంపస్ సెక్యూరిటీ నిర్లక్ష్యంపై ఆగ్రహం, చర్యలు తీసుకోవాలంటే డిమాండ్. ఈ ర్యాగింగ్ ఏదైతే ఉంటుందో ఇదైతే దరిద్రమైంది అసలు. దీన్ని ఒక ఫ్యాషన్గా చూపించి సినిమాలలో అట్లాగే చూపించి మరి రియల్గా అట్లనే చూపించి మరి చిన్న పిల్లలు ఇంటర్ డిగ్రీ చదువుకుంటూ ర్యాగింగ్ చేసుడు, పెళ్ళిళ్ళు చేసి సోషల్ మీడియా ఇదేం దరిద్రం అసలు. వీటిపైన అసలు కఠినమైన చర్యలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు స్టూడెంట్స్ అని చెప్పేసి ఏదో చదువుకుంటున్నారని చెప్పేసి కేసులు పెట్టకుండా వాళ్ళని తప్పించే ప్రయత్నం చేస్తే ఇంకా ఇలాంటివే పునరావృతం అవుతాయి. వాళ్ళు చదువుకున్నప్పటికీ ఇట్లాంటివి చేస్తే ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు ఇట్లా కాలేజీలలో బయట చేస్తే ఊకుంటారు, ఎవరైనా బయట ఊకుంటారు. ర్యాగింగ్ అంటే అదేదో చట్టబద్ధం అన్నట్టు వ్యవహరిస్తుంటారు ఈ స్టూడెంట్స్ కావచ్చు, ఈ చదువుకుంటోళ్ళు, ఎంబీబీఎస్ బీటెక్ చేసేవాళ్ళు. వీటన్నిటిని కూడా ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. వాళ్ళపైన కేసులు పెట్టాలి. కేసులు పెడితేనే తెలుస్తుంది. ఏదో చదువుకుంటున్నారు, వాళ్ళ చదువు పాడవుతుందని చెప్పేసి కేసులు పెట్టకుండా పోలీసులు కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం కూడా ఆలోచిస్తుంటే ఈ రకమైనటువంటి చర్యలకు అయితే వీళ్ళు పాల్పడుతున్నారు. ర్యాగింగ్ అనేది చట్ట వ్యతిరేక నేరం. దీన్ని చెయ్యొద్దు, ఎవరు పాల్పడదు, దీన్ని ప్రోత్సహించొద్దు. ఆ కాలేజీ యాజమాన్యాలు ఉంటారో వారు కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. సో జీవితాలు ఆగమైపోతాయి వాళ్ళకు. చూడండి, విద్యార్థులకు పెళ్లి చేస్తున్నట్టు ఆ పై డ్యాన్స్ చేస్తున్నట్టు, అంటే జూనియర్స్కి. ఇక గుప్త నిధుల తవ్వకాల్లో విషాదం అంట. విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి. జగిత్యాల జిల్లా కండ్లపల్లి గ్రామంలో అయితే ఘటన జరిగిందంట. మరి గుప్త నిధులు తవ్వుతుంటే మరి అందులో విషాదం అయితే జరిగింది. షాక్ కొట్టి అయితే వ్యక్తి అయితే మృతి చెందిందట. కరీంనగర్ సిఐటియు 11వ మహాసభలు, కేంద్ర ప్రభుత్వ విధానాలపై సవాల్, జిల్లా సిఐటియు పోరాటాలు, విస్తరణ, కార్మిక హక్కులు, వేతనాల డిమాండ్లు. మొదటి రోజు పాల్గొన్న ప్రముఖులు, ప్రతినిధులు అంటూ ఒక వార్త. ఇక గంగాధరలో టీఆర్పీ సమావేశమైందంట. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురనగర్ చౌరస్తాలో గల కార్యాలయంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జగిత్యాల జిల్లా సోషల్ మీడియా విభాగం అయితే సమావేశం అయితే ఉత్సాహభరితంగా అయితే జరిగిందంట ఒక వార్త. ఇక పెద్దపల్లిలో సమాచార హక్కు సాధన కమిటీ వార్షికోత్సవం అయితే జరుగుతుంది. ఇక విలేకరుపై దాడి చేసిన 8 మంది అరెస్ట్ అయితే చేసినట. ఉమ్మడి మెదక్ జిల్లా సంబంధించిన వార్తలు ఇవి. విలేకరుపై దాడి చేసిన 8 మంది అయితే అరెస్ట్ చేసినట. కబ్జా భూమి వార్త కవర్ చేశాడన్న అక్కస్తో రిపోర్టర్ విఠల్ అనే విలేకరుపై దాడి చేసిన 8 మందిని శనివారం ఉదయం 3 గంటల ప్రాంతంలో అరెస్ట్ చేసినట్లు అమీన్పూర్ సిఐ కె నరేష్ ఒక ప్రకటనలో తెలిపినట్ట. గొడవలో పాల్గొన్న అదు మలియాస్, మధుసూదన్, వంశీ, నల్లమల్ల, శివప్రసాద్, యుగేందర్, కొత్త సందీప్, కుంచాల బ్రహ్మయ్య, సల్లడి హరీష్, కోడూరి స్వరాజు వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని
వాళ్ళైతే విచారిస్తున్నారంట. మరి జర్నలిస్ట్ పైన అయితే విలేకరు పైన దాడి అయితే చేసినట్ట. ఒక భూమి కబ్జాకు సంబంధించిన వార్త రాయడానికి అక్కడికి వెళ్తే మరి 8 మంది అయితే ఆయన మీద దాడి చేశారంట. మొత్తానికి కేసు నమోదు కావడంతో 8 మందిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి విచారణ అయితే చేస్తున్నారు. ఇక బీసీ బిడ్డ నవీన్ యాదవ్ గెలుపు తథ్యం అంటున్నారు. నవీన్ యాదవ్కు ప్రజల నుండి అపూర్వ మద్దతు. సంక్షేమ పథకాలే కాంగ్రెస్ను గెలిపిస్తాయి. సీఎం రేవంత్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. ఆఖరి రోజు షేక్పేట డివిజన్లో మంత్రి వివేక్తో కలిసి విస్తృత ప్రచారంలో పాల్గొన్న మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నీలం మధుముద్రాజ్ అంట. మరి బీసీ బిడ్డ నవీన్ యాదవ్ను గెలిపించుకోవాలని చెప్పేసి కూడా బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ప్రచారం అయితే చేస్తున్నట్టు. ఇక బ్యాట్తో మోదీ ఆ భార్యను హత్య చేసిన భర్త అంట. మరి భార్యపై అనుమానంతో భర్త భార్యను హత్య చేసిన సంఘటన అమీన్పూర్ పట్టణంలో ఆదివారం అయితే జరిగింది. పట్టణంలో కేఎస్ఆర్ కాలనీలో నివాసం ఉండే భార్యాభర్తలు కృష్ణవేణి బ్రహ్మయ్య కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. భార్య కృష్ణవేణి కోహి డీసీబీ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తుంది. కొంతకాలంగా బ్రహ్మయ్య భార్య కృష్ణవేణిపై అనుమానం పెంచుకున్నాడు. ఆదివారం ఉదయం ఈ విషయమే ఇద్దరి మధ్య గొడవ జరగడంతో బ్యాట్తో కృష్ణవేణిపై దాడి చేసి హత్య అయితే చేసిందంట. మరి ఆమెపై అనుమానంతో భర్త అయితే హత్య చేసిందంట. ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇక కొండపోచమ్మ ఆలయ వార్షికోత్సవానికి సర్వం సిద్ధం చేసిరంట. సో ఇక వడ్డెర కులాన్ని కించపరిచిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలి. వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షుడు పిట్టల శ్రీధర్ బీసీ దళిత సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిరసన అయితే చేశారు. మరి వడ్డెర కులాన్ని కించపరిచిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి సిద్దిపేట జిల్లా కేంద్రంలో బీసీ దళిత సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అయితే నిరసన కార్యక్రమాలు అయితే చేశారు. ఇక పద్మశాలి సంఘం వనభోజనాల కరపత్రం ఆవిష్కరణ. పద్మశాలి సంఘం సంగారెడ్డి జిల్లా మహిళా విభాగం శనివారం రోజు నిర్వహిస్తున్న కార్తీక మాస వనభోజనాల కరపత్రాన్ని అయితే సంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం కార్యాలయంలో అయితే ఆవిష్కరించారంట. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. 42% రిజర్వేషన్ సాధనే లక్ష్యం. జవహర్ నగర్ బీసీ జేఏసీ నినాదం. బీసీ నాయకులు పిలుపు. 16వ కమిటీ ఎన్నికలు అయితే ఇస్తున్నారు. మరి 42% రిజర్వేషన్ల సాధనే బీసీ జేఏసీ లక్ష్యం అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ వీళ్ళైతే చెప్తున్నారు. ఇక మా భూమి మాకు కావాలంటూ ఓ మహిళ ఆవేదన. మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి విగ్రహానికి వినతి పత్రం అందించిన బాధితులంట. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండల కేంద్రంలో దివంగత కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి విగ్రహానికి వినతి పత్రం అయితే అందజేశారంట. ఆక్రమణ కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తులపై చట్టం ప్రకారం చర్యలు తీసుకుని తమ భూమి తమకు దక్కేలా కోరుకుంటూ ఆమన్గల్ మండల పరిధిలోని మిఠాయిపల్లికి చెందిన హైమావతి అయితే పేర్కొన్నారంట. మరి గ్రామ సమీపంలో 10 ఎకరాలకు సంబంధించిన భూమి కబ్జా గురైందంటూ 1000 కరపత్రాలు అయితే పంచుతూ నియోజకవర్గ ముఖ్యులందరికీ కూడా పంచుతూ తమకు న్యాయం కావాలని చెప్పేసి కూడా ఆమె అయితే పోరాడుతున్నారంట. ఇక ఘనంగా భీమ్ భరత్ జన్మదిన వేడుకలు అయితే చేసిరు. ఇక ఎంపీ కొండా మాటలకు వక్రీకరించడం బాధాకరం. బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పెద్దింటి నవీన్ కుమార్ చెప్తున్నారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని సమస్యలు పరిష్కరించడం కోసం నిరంతర కృషి చేస్తున్న ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాటలను ప్రతిపక్ష నాయకులు వక్రీకరించడం బాధాకరం అని చెప్పేసి కూడా వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారంట. ఇంకా శివనామ స్మరణతో మార్మోగుతున్న గణేష్ కట్ట అంట. వికారాబాద్లో ఘనంగా రుద్రాభిషేకం. ముఖ్య అతిథిగా పాల్గొన్న గోల్డ్ మ్యాన్ కొండా విజయ్ కుమార్ అట. ఇక బాసర అమ్మవారి సన్నిధిలో తొలి అష్టావధానం. బాసర కవియాత్రలో కమలేష్ తొలి అష్టావధాన ప్రదర్శన. శంకర్పల్లి మండల ఉపాధ్యాయుడు కమలేష్ బాసరలో అష్టావధానం చేసి అయితే మెప్పించారంట. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. నాకింత నీకింత ప్రభుత్వ భూమిని వాటాలు. శంకరాపూర్లో రెచ్చిపోతున్న భూ బకాసూరులంట. ప్రభుత్వ భూమికి ఎసరు పెట్టిన బడా వ్యాపారి వాటాలుగా పంచుకొని కాంపౌండ్ వాల్ నిర్మాణం మాకెందుకులే అనే దూరంలో రెవెన్యూ మున్సిపల్ యంత్రాంగం. ఫిర్యాదులకు స్పందించని కరువు. పరిరక్షించడంలో మీసాలు లెక్కింపు అంట. మరి ప్రభుత్వ భూమి అయితే ఏదో ఉంటాడో కొన్ని బడా బాబులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కబ్జా చేసి కూడా కాంపౌండ్ వాల్ కూడా కడుతున్నప్పటికీ అక్కడ ప్రభుత్వం మాకెందుకులే అనుకుంటున్నారు. మన ప్రభుత్వమే మాకెందుకు అనుకుంటే మరి దాన్ని రక్షించేది ఎవరు ఇంకా మరి? సో అట్లా ఉంది పరిస్థితి. మరి వాళ్ళ పైన ఎవరెవరు ఉన్నారు, ఎలాంటి పెద్ద పెద్ద ప్రజాప్రతినిధులు ఉన్నారని చెప్పేసి కూడా ప్రభుత్వాల రెవెన్యూ అధికారులు కూడా అక్కడ టచ్ చేయని పరిస్థితి అయితే కనిపిస్తుందంట. ఇక సిపిఐ నూతన మండల కమిటీ అయితే ఎన్నుకున్నారంట. ఇక శ్రీ గణేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు ప్రారంభించిన ఫౌండేషన్ నిర్వాహకులు ముక్కులంటూ ఒక వార్త కనిపిస్తుంది. ఇక ఈ రోడ్డుకు మోక్షం ఎప్పుడు సారు. నిధులు విడుదలై టెండర్లు ఖరారు. పనులు మొదలు పెట్టడంలో జాప్యం ఎందుకు. రోజుకు పెరుగుతున్న రద్దీ. ఉదయం సాయంత్రం వేళలో ట్రాఫిక్తో సతమతం. ఎలాంటి ప్రమాదాలు జరగకముందే కళ్ళు తెరవండని రోడ్డుపై నిరసనకు దిగిన జాగిరి ప్రజలంట. సో రోడ్డు మరి వినూత్నంగా వాళ్ళైతే మరి రోడ్డు నిధులు మంజూరైనప్పటికీ ఎందుకు పనులు ప్రారంభం చేస్తలేరని చెప్పేసి కూడా వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కార్మికులకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వాలంట. సిఐటియు రంగారెడ్డి జిల్లా 4వ మహాసభల గోడ పత్రిక ఆవిష్కరణ చేసిన కాళీ మందిర్ అడ్డా అధ్యక్షులు బాకీ అశోక్ అంటూ ఒక వార్త కనిపిస్తుంది ఇక్కడ. ఇక
నవీన్ యాదవ్ గెలుపు కాంక్షిస్తూ ఉపవాస ప్రార్థనలు అయితే చేస్తున్నాడు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయానికి మద్దతుగా వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ యూనిటీ వాళ్ళైతే ప్రత్యేక ప్రేయర్ అయితే చేస్తున్నారంట. ఇంకా ఉమ్మడి పాలమూరు జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. వీపనగండ్ల గురుకుల విద్యార్థుల విజయ బావుట అంట. తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సొసైటీ ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట సంక్షేమ గురుకుల క్రీడా ప్రాంగణంలో గత 4 రోజులుగా జరిగిన జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్లో కొత్తకోటలో వీపనగండ్ల సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల విద్యార్థులు అయితే విజయబాట ఎగురవేశారంట. దానికి సంబంధించిన వార్త. రోడ్డు ప్రమాదాలపై పోలీసు నిఘా ముమ్మరం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో విస్తృతంగా వాహన తనిఖీలు, పకడ్బందీగా కేసులు నమోదు, జరిమానాలు, కఠిన చర్యలు తీసుకుంటామని ఆయా జిల్లాల ఎస్పీల స్పష్టీకరణ. సో రూల్స్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటారో రోడ్డు మీద ఎట్లా పోవాలి, సో వెహికల్స్కు సరైన పత్రాలు ఎట్లా మన దగ్గర పెట్టుకోవాలని చెప్పేసి కూడా పోలీసులు అయితే అవగాహన కార్యక్రమం అయితే చేస్తూ ఉన్నారు. మరి ఏదైతే సరైన పత్రాలు లేకపోతే పోలీసులు కూడా చలాన్లు విధించడం, లేదంటే బండి సీజ్ చేయడం, సో ఇట్లాంటివి అయితే చేస్తున్నారు. సో ఇక మాలల రణబేరిని విజయవంతం చేయండి, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నై అయితే చెప్తా ఉన్నారు. ఇక నీటి సంపులో పడి చిన్నారి మృతి అంట. బీసీ రిజర్వేషన్ల అమలు కోసం ఉద్యమించాలి, బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి మోడల శ్రీనివాస్ సాగర్ అంటూ ఒక వార్త కనిపిస్తుంది. న్యాయవాదులు చలో హైదరాబాద్ పాదయాత్ర అయితే చేస్తున్నారంట. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. గ్రామాభివృద్ధికి ఎమ్మెల్యే 1.15 కోట్లు కేటాయింపు. మండలం బొల్లెపల్లి గ్రామానికి చెందిన భువనగిరి మండలం బొల్లెపల్లి గ్రామానికి గ్రామాభివృద్ధి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి 1.15 కోట్లు కేటాయించారు. ఆ నిధులతో గ్రామంలో జరిగే అభివృద్ధి పనులను ఆదివారం మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖా బాబురావు అయితే ప్రారంభించి మాట్లాడారంట. లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం అంట. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి పురుషోత్తంరావు అయితే చెప్తున్నారు. ఇంకా మరి లోక్ అదాలత్ ద్వారా ఇన్స్టెంట్గా మనకైతే సమస్య పరిష్కారం అయితే అయితే చెప్తున్నారంట. ఇక మద్యం బెల్ట్ షాపులను ఎత్తివేయాలి, నాటుసారా అక్రమ మద్యం బెల్ట్ షాపులను అరికట్టి కల్లు గీత కార్మికుల హక్కులను కాపాడాలని టీడీపీ కల్లు గీత కార్మిక సంఘం గరిడపల్లి మండల అధ్యక్షుడు వట్టికూటి లింగయ్య గౌడ్ అయితే డిమాండ్ చేస్తున్నట్ట. బెల్ట్ షాపులను అరికట్టి మరి ఏదైతే కళ్ళు ఉంటుందో మరి కళ్ళును దాన్ని ప్రోత్సహించాలి, వాళ్ళ గీత కార్మికుల ఉపాధిని కూడా ప్రోత్సహించాలని చెప్పేసి కూడా వాళ్ళైతే చెప్తున్నారు. ఇక బీసీ రిజర్వేషన్ల అమలు కోరుతూ మౌన దీక్ష అంట. బీసీ రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని కోరుతూ నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీ సంఘ నేతలు అయితే మౌన దీక్ష చేపట్టారంట. ఇక మౌనం మానవత్వం చాటుకున్న గ్రామస్తులు, అనారోగ్య బాధితురాలికి ఆర్థిక సాయం అందించిన సిరిపురం గ్రామస్తులు సిరిపురం వాసులు. ఇక నడిగూడెం మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన యాట రాములు దంపతులు జీవనం రీత్యా హైదరాబాద్కు వెళ్ళారు. అక్కడే పనిచేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటున్నారు. ఉత్సాహంగా ఉండే వారి కుమార్తె దివ్య అకస్మాత్తుగా అనారోగ్యం పాలైంది. వైద్యులు టీబీ స్పెషల్ కార్డు సమస్య అని తెలవడంతో తమ బిడ్డ ప్రాణభిక్ష పెట్టని రోధిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న సిరిపురం గ్రామ యువకులు సంబంధిత వాట్సాప్ గ్రూప్లో వాళ్ళ పరిస్థితి వివరించారు. ఇది చూసిన గ్రామస్తులు 24 గంటల్లో 40,000 రూపాయలు అయితే ఆర్థిక సాయం అయితే అందజేసినట్ట. వైద్యం ఖర్చు ఎక్కువ ఖర్చుతో కూడుకున్న విషయం కావడంతో ఇంకా దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని అయితే బాధితులైతే కుటుంబ సభ్యులైతే కోరుకుంటున్నారంట. మరి నిజంగా ఆ యువకులకైతే నిజంగా హెడ్సప్ చెప్పాలి. ఎందుకంటే మరి గ్రామంలో ఎవరికి ఏదైతే సమస్య వచ్చినా మరి అంటే 10 మంది కలిసి ఒక చిన్న సమస్య ఏదైతే ఉంటే 10 మంది కలిస్తే ఆ సమస్య అయితే చిన్నగా కనిపిస్తుంది. సో వాళ్ళందరూ కూడా ఆర్థిక సాయం చేసిరని చెప్పేసి కూడా మనకి ఇక్కడ వార్త కనిపిస్తుంది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. ఇక వృత్తి విద్యతో ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోండి. హనుమకొండ జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి వృత్తి విద్యలో శిక్షణ పొందిన వారికి జాబ్ మేళా నిర్వహణ, 214 మందికి ఉద్యోగాల ఎంపిక, నియామక పత్రాలు అయితే అందజేశారంటే. ఇక తుఫాను నష్టంపై నివేదిక తయారు చేయండి. రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే చెప్తున్నారు. మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో ఏ మేరకు నష్టం జరిగిందని చెప్పేసి కూడా డీటెయిల్స్ మొత్తం కూడా నివేదిక అందజేయాలని చెప్తున్నారు. ఇక పాము కాటుతో బాలుడు మృతి అంటే అందుబాటులో లేని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యులు అయితే ధర్నా చేసినట్ట. మరి పాము కాటుతో మరి ఆసుపత్రికి వస్తే అక్కడ సిబ్బంది లేకపోవడం వల్ల బాలుడైతే మృతి చెందింది. సో అట్లా ఉన్నాయి మరి కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి. సీసీ రోడ్డు మధ్యలో విద్యుత్ స్తంభం అంట. సీసీ రోడ్డు మధ్యలో అయితే విద్యుత్ స్తంభం ఉన్నంత మరి దాని పక్కన రోడ్ వేసిరా లేకపోతే అది ఉందా మరి తెలియదు. కానీ మొత్తానికైతే అది సీసీ రోడ్ వేసినాక అది మధ్యలోకి అయితే వచ్చేసింది. ఇంకా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు అయితే స్టార్ట్ చేస్తున్నారంట. ఇంకా పబ్లిసిటీ అసిస్టెంట్ల పోస్టులకు దరఖాస్తులు అయితే ఆహ్వానమంట. వరంగల్ జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో ఒక పబ్లిసిటీ అసిస్టెంట్, వీడియో కెమెరామెన్, ఒక పబ్లిసిటీ అసిస్టెంట్, ఫోటోగ్రాఫర్ పోస్టులకు అయితే దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారంట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా
దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోండి. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ ఘనంగా జాతీయ న్యాయ సేవల దినోత్సవం అంటూ కూడా ఆ వార్త అయితే కనిపిస్తుంది. ఉచిత న్యాయ సేవలను అయితే వాడుకోండి అని చెప్పేసి కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్తున్నారు అక్కడ. గిరిజనులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి. న్యాయవాది పరిటాల సంతోష్ అయితే చెప్తున్నారు. కొత్తగూడెంలో మెగా రక్తదాన శిబిరం ప్రారంభించిన భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ అయితే చెప్తున్నారు. రక్తదానం ఏదైతే ఉంటుందో అది చాలా మంచిది అనమాట. ఎందుకంటే ఎవరైనా ప్రమాదంలో గురైనప్పుడు ఎక్కువ రక్తం పోయి చనిపోవడం అయితే జరుగుతుంటుంది. సో అలాంటి వారికి ఇట్లా రక్తదానం చేసిన వాళ్ళు ఏదైతే ఉంటారో ఆ బ్లడ్ అయితే వాళ్ళకు ఇవ్వడం వల్ల వాళ్ళైతే కొంతమేరకు ప్రాణాలు కోల్పోవడానికి అయితే అడ్డుకట్ట వేసినట్టు అవుతుంది. ఇక అందుబాటులో అధునాతన వైద్యం అంటే నిరుపేదలకు 100కి గంగాధర్రావు ఫౌండేషన్ సేవలు 35వ ఉచిత వైద్య శిబిరం విజయవంతం అయితే అయిపోయిందంట. ఇంకా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి. ప్రభుత్వ కళాశాలను సందర్శించిన స్టేట్ అడ్వైజర్ జ్యోతి అయితే చెప్తా ఉన్నారు. సో దీనికి సంబంధించిన వార్త. సో ఇవన్నమాట శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తా విశేషాలు. ఇక మరొక ఎపిసోడ్తో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉన్నాను క్యూ న్యూస్. నేను రాజు. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూ న్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూ న్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.